జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క. ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తామని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లుగా రానున్న రోజులలో మరో 3 పథకాలను అమలు చేస్తామని మంత్రి అన్నారు. జనవరి నుండి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఉంటుందని, కోట్లాది రూపాయలతో రోడ్లు భవన నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి సీతక్క తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతామని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని మంత్రి సీతక్క తెలిపారు. అనంతరం ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. SC/ST/BC మైనారిటీ ఓసీల ఐక్యత, SC/ST/BC మైనారిటీ ఓసీల ఐక్యత. మరి ములుగులో అదేవిధంగా గన్పూర్ మండలంలో 15 కోట్లతోటి, ములుగులో ఒక 150 లక్షలతోటి సీసీ రోడ్లు, 20 లక్షలతోటి ములుగు ఇంచర్లలో గ్రామ పంచాయతీ బిల్డింగు, అదేవిధంగా మరి అంగన్వాడీ బిల్డింగ్స్, తర్వాత ఏటు నాగారంలో, కమలాపురంలో ఇట్లా అన్ని చోట్ల మా పంచాయతీరాజ్ శాఖ నుంచి రోడ్లను ప్రారంభించడం, అంగన్వాడీ బిల్డింగ్లను ప్రారంభించడం, శంకుస్థాపన చేసడం, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఓపెనింగ్ ప్రారంభించడం. ఇవాళ మంగపేటలో కూడా ఒక 5-6 గ్రామాలలో మరి లింక్ రోడ్లు, రిపేర్, రెన్యువల్స్ ఇట్లా రోడ్లను కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకా ఈ మండలంలో చాలా రోడ్లు ప్రారంభించాల్సినవి ఉన్నాయి. అవి నెక్స్ట్ డే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని పురస్కరించుకొని మా పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2700 కోట్ల రూపాయలతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు మా సంఘాలన్నీ కూడా ఇక్కడటువంటి మరి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మంగపేట మండల కేంద్రంలో ఈరోజు ప్రారంభించుకోవడం చాలా గర్వంగా ఉంది. ఖచ్చితంగా భారత రాజ్యాంగం అంటే భారతీయులందరి యొక్క హక్కులను కాపాడేటువంటి రాజ్యాంగం. కానీ దాని మధ్యయుగాల నాటి మరి కొన్ని వర్గాలు కాళ్ళకడ పుట్టినాయి, కొన్ని వర్గాలు తోడల పుట్టినాయి, నెత్తిల పుట్టినాయి అనేటువంటి సంస్కృతి మళ్ళీ రాబోతుంది. రాజ్యాంగాన్ని తీసేసి ఆ రకంగా వివక్షత చేయాలన్నటువంటి కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మరి మన అందరం కూడా జీవించే హక్కు, ప్రశ్నించే హక్కు, అదేవిధంగా సమానత్వపు హక్కు, అన్ని రకాల హక్కులు, అధికారాలు మనకు మిగులుతాయి. కాబట్టి దానికోసం ఇప్పటికే మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పోరాడుతున్నాడు. ఈరోజు కూడా మేమందరం అదే ప్రతినబూనడం జరిగింది. 10 సంవత్సరాలుగా మా ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లకు వాళ్ళ కోరిక కూడా నెరవేరడం జరిగింది. ఈ రోజున ప్రత్యేకంగా మేము పెట్టుకోవడం జరిగింది. నాకు కూడా చాలా గర్వంగా ఉంది. మా అందరికీ కూడా ఎవరికైనా ఈరోజు ఒక దశలో నుంచి ఇంకో దశలోకి ఒక పేదింటి బిడ్డలుగా, అట్టడి వర్గాల బిడ్డలుగా ఈ స్థాయిలోకి వస్తున్నామంటే దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ బ్యూటీ, అదేవిధంగా డెమోక్రసీ యొక్క గొప్పతనం. కాబట్టి డెమోక్రసీ వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై అంబేద్కర్.